గుడ్ మార్నింగ్. ఎస్ఆర్ ఆన్‌లైన్ అకాడమీ. కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు. గాంధీ జయంతి అక్టోబర్ 2వ తారీఖు 2025 పేపర్ ఈనాడు. ఢిల్లీలో ఉన్న అంబేద్కర్ ఇంటర్నేషనల్ కేంద్రంలో ఆర్ఎస్ఎస్ సంబంధించిన 100 సంవత్సరాల ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు పాల్గొని ఆయన ప్రసంగించిన విషయాలు మొత్తం ఈరోజు పేపర్‌లో న్యూస్ వచ్చింది. అయితే ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని రూ. 100 నాణ్యాన్ని ఆవిష్కరించారు. ఆ రూ. 100 నాణ్యం పైన తొలిసారిగా భారతమాత నిలుచొని ఆమె వెనక ఒక జంతువు చేతిలో ఒక జెండా, భారతీయ జెండా కాషాయ రంగులో ఉన్న జెండాని తీసుకొని ఉన్నటువంటి ఆ సింబల్‌ని ఈరోజు రూ. 100 నాణ్యం పైన ముద్రించారు తొలిసారిగా. అయితే భారతమాత చిత్రంతో రూ. 100 నాణ్యం పోస్టల్ స్టాంప్ విడుదల. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఆ సంస్థ పేరిట ప్రత్యేక తపాలా బిళ్లను ప్రధాని మోడీ విడుదల చేశారు. స్మారక రూ. 100 నాణ్యాన్ని ఆవిష్కరించారు. దానిపై ఓవైపు రూ. 100 ముఖ్య వంద రూపాయల సంఖ్య జాతీయ చిహ్నం, మరోవైపు సింహాన్ని ఆనుకొని అభయ ముద్రలో ఉన్న భారతమాతకు వందన సమర్పణ చేస్తున్న స్వయం సేవకులతో కూడిన చిత్రం ఉన్నాయి. స్వతంత్ర భారతదేశ చరిత్రలోని దేశీయ కరెన్సీపై భారతమాత చిత్రాన్ని ముద్రించడం ఇదే తొలిసారి అని ప్రధాని మోదీ తెలిపారు. ప్రజల అభిమానంతోనే అసభలే వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ప్రజలు చూపుతున్న అభిమానం, ఇస్తున్న మద్దతుతోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా అవతరించడానికి ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలుగా కృషి చేయగలుగుతుందని సంఘ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ ఓసబలే పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్పై తపాలా బిళ్ల రూ. 100 నాణ్యం విడుదల చేయడంపై ఆయన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది తమ సంస్థ చేస్తున్న నిస్వార్థ సేవకు దక్కిన గుర్తింపుగా అభివర్ణించారు. కేంద్ర సాంస్కృతిక శాఖ విడుదల నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా పటేల్ కొన్ని వ్యాఖ్యలని గుర్తు చేసింది కాంగ్రెస్. ఆర్ఎస్ఎస్పై ప్రధాని మోదీ ప్రశంసల నేపథ్యంలో ఆ సంస్థ కార్యకలాపాలే మహాత్మాగాంధీ హత్యకు దారి తీశాయంటూ సర్దార్ వల్లభాయ్ పటేల్ పేర్కొన్న వ్యాఖ్యలను మోదీకి కాంగ్రెస్ బుధవారం గుర్తు చేసింది. ఈ మేరకు జూలై 18, 1948లోనే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి పటేల్ రాసిన లేఖ సారాంశాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. మరోవైపు ఆర్ఎస్ఎస్పై ప్రత్యేక తపాలా బిళ్ల స్మారక రూ. 100 నాణ్యం విడుదల చేయడంపై సిపిఎం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చర్యను రాజ్యాంగానికి తీవ్రమైన గాయం, అవమానంగా అభివర్ణించింది. అయితే ఇక్కడ ఆర్ఎస్ఎస్ గురించి మనం జీకే కరెంట్ అఫైర్స్ పరంగా నేర్చుకోవాలి. ఆర్ఎస్ఎస్ అనేది ఒక హిందూ జాతీయవాద సంస్థ. అయితే ఇది హిందూ జాతీయ సంస్థ అనేది అందరిని కలుపుకొని వెళ్తూ ఉంటుంది. దీనిని కేశవ్ బలిరామ్ వాగ్దేవార్, కేబి వాగ్దేవార్ గారు దీన్ని స్థాపించారు. ఇది 1925లో విజయదశమి రోజున, అప్పుడు 1925 విజయదశమి రోజున మహారాష్ట్రలో నాగపూర్లోని దీనిని దక్కన్ పీఠభూమిలో ఉన్న నాగపూర్లో స్థాపించారు. దీని యొక్క లక్ష్యం కూడా హిందూ దేశమే. దీనికి ఒక 10 నుంచి 15 ముఖ్యమైన లక్ష్యాలు ఉంటాయి. అయితే ఈ లక్ష్యాల కోసం పాటుపడుతున్న క్రమంలో 1948లో గాంధీ హత్యతో సంబంధం కారణంగా నిషేధించారు దీన్ని. నిషేధం మొదటిసారిగా 1948లో, రెండోసారి 1975 నుంచి 77 వరకు ఎమర్జెన్సీ కాలంలో కూడా దీన్ని రెండోసారి నిషేధించారు. అలా మూడోసారి 1992లోని బాబ్రీ మసీద్ కూల్చివేత సమయంలో కూడా దీన్ని నిషేధించారు. మరి నిషేధించడం అయితే 1948, 1975 నుంచి 77 వరకు, 1992 నిషేధించారు. కానీ మరి ఎందుకు దీన్ని మరి తిరిగి తీసుకున్నారో కూడా వాళ్ళకి అంత క్లారిటీ లేదు. మళ్ళీ తిరిగి తీసుకున్నారు. ఏమీ చెప్పకుండా ఈ సందర్భంలో ఏమైనా తీసుకున్నారు. 1925 సెప్టెంబర్ 27న నాగపూర్లో స్థాపించారు. దీని హెడ్ క్వార్టర్ డాక్టర్ వాగ్దేవర్ భవన్ హెడ్ క్వార్టర్గా నాగపూర్లో ఉంటుంది. ఇది 5 నుంచి 6 మిలియన్స్ దీనిలోని సభ్యులుగా ఉన్నారు. ఇది మోహన్ భగవత్ అని ఆయన 2009 నుండి ఆర్ఎస్ఎస్ చీఫ్గా పనిచేస్తున్నారు. జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హూసబోలే, ఆయన అనుబంధ సంస్థగా దీనికి సంఘ్ పరివార్, కరసేవకులు, ఇంకా చాలా విశ్వ హిందూ పరిషత్తు, ఇంకా చాలా 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 ఉంటాయి.
అయితే ఆర్ఎస్ఎస్ అధిపతిని సర్ సంఘ్ చాలక్ అని పిలుస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ ఇది. ఆర్ఎస్ఎస్ పరమ గురువు గేరువా పతాకం కాషాయ జెండాని ఈయన పరమ గురువుగా తీసుకుంటారు. అయితే సంఘ్ సంఘ్ దీన్ని సంఘ్ అంటాం. ఈ ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, దీన్ని షార్ట్కట్లో సంఘ్ అని పిలుస్తారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. దీని చీఫ్గా ప్రజెంట్ 6వ వ్యక్తి పనిచేస్తున్నారు. ఈ మోహన్ భగవత్ 2009 నుంచి ప్రస్తుతం ఈయన కొనసాగుతున్నారు. ఈయన కంటే ముందు కేశవ్ బలిరామ్ వాగ్దేవర్ 1925 నుంచి 40 వరకు దీని చీఫ్గా ఆర్ఎస్ఎస్ చీఫ్గా పనిచేశారు. ఇక నెక్స్ట్ ఇంకొక వ్యక్తి, రెండవ దానికి సంబంధించినటువంటి వ్యక్తి గురు గోవాల్కర్. 1940 నుంచి 73 వరకు ఆర్ఎస్ఎస్ రెండవ చీఫ్గా పనిచేశారు. తర్వాత బాలాసాహెబ్ దేవరాజ్ అని ఆయన 1973 నుంచి 94 వరకు ఆర్ఎస్ఎస్ మూడవ చీఫ్గా పనిచేశారు. నెక్స్ట్ రాజు భయ్యా 1994 నుంచి 2000 వరకు ఆర్ఎస్ఎస్ చీఫ్గా 4వ వ్యక్తిగా పనిచేశారు. నెక్స్ట్ సుదర్శన్ 5వ వ్యక్తిగా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ 5వ వ్యక్తిగా 2000 నుంచి 2009 వరకు పనిచేస్తే, ఈ సుదర్శన్ గారి తర్వాత 5వ వ్యక్తి తర్వాత 6వ వ్యక్తి మోహన్ భాగవత్ గారు ప్రజెంట్ పనిచేస్తున్నారు. ఈ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా మనం దానిలోని ఎప్పుడు నిషేధం విధించారు, ఎప్పుడు స్థాపించారు, ఎవరు స్థాపించారు, ప్రజెంట్ ఎవరు ఏ వ్యక్తి చీఫ్గా ఉన్నారు, ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు అనేది, దాంతోపాటుగా దీని యొక్క అధిపతిని సర్ సంఘ్ చాలక్ అంటారని కూడా తెలుసుకుంటే ఇది ఎగ్జామినేషన్ పాయింట్కి ఉపయోగపడుద్ది. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఆర్ ఆన్లైన్ అకాడమీ అండ్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.